హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. న్యూ ఇయర్ స్పెషల్గా మీ అందరి కోసం ముందుగానే ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ మనం సేమియా పాయసం అయితే తయారు చేయబోతున్నామండి. సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇది మా సిస్టర్ అత్తగారు చేసిన ప్రత్యేకమైన రెసిపీ అండి. వారు చేసే రెసిపీస్ అన్నిటి మేమందరం చాలా ఇష్టంగా ఆస్వాదిస్తామండి. సో ఇవాళ మా అత్తమ్మ చేసిన ఈ రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గీ వేస్తున్నామండి. మీరు కావాలంటే బయట తీసుకున్న నెయ్యినైనా వేసుకోవచ్చండి. నెయ్యి మొత్తం బాగా కరిగేంత వరకు హీట్ చేయండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి హ్యాండ్ఫుల్ కాజును తీసుకోవాలండి. కాజును తీసుకొని ఇందులో వేయాలండి. వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి. కానీ మనకు సేమియా పాయసంలో స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అలాగే మంచి ఫ్లేవర్ని ఇచ్చేది కాజునేనండి. చూడండి, కాజు అయితే మనకు ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఉంచుదామండి. ఇక్కడ మేము 1 కప్ సేమియాని అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మనం అదే గీలోని ఈ సేమియా వేసి ఫ్రై చేయాలండి. 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మనకు సేమియా అయితే ఫ్రై అయిపోతుందండి. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ తీసుకోవాలండి. అందులో పావు కప్ షుగర్ తీసుకొని ఇలా మిక్స్ జార్లో వేసి అలాగే 6 ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కకు ఉంచుదామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకున్నామండి. అందులో 1 కప్పు వాటర్ వేసి ఉంచుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ వేయాలండి. లైట్గా వాటర్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం గీలో ఫ్రై చేసి ఉంచిన సేమియాని తీసుకొని వేయాలండి. సేమియా వేసిన తర్వాత వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ సేమియాని కలపండి. సేమియా వేసిన తర్వాత 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచి బాయిల్ చేయండి. మనకైతే 70% అయితే బాయిల్డ్ అయిపోతుంది సేమియా. 70% బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ 1/4 కప్పు షుగర్ని గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి. మిగతా షుగర్ని ఇప్పుడు వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఇలాచీ షుగర్ పౌడర్ని ఇందులో వేయాలండి. చాలామంది ఇలాచీ పౌడర్ సపరేట్గా వేస్తుంటారండి. కానీ ఇలా షుగర్లో మిక్స్ చేసి వేయడం వల్ల మనం తినే ప్రతి స్పూన్లో ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ వేయాలండి. 1 కప్ సేమియాకి 1 కప్ మిల్క్ వేయాలండి. ఈ పాలను మనం హీట్ చేసైనా తీసుకోవచ్చండి, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేయొచ్చండి. మేమైతే హీట్ చేయకుండానే వేస్తున్నామండి. మిల్క్ వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గీలో ఫ్రై చేసి ఉంచిన క్యాషియోస్ని వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత మనము ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేయాలండి. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం వన్ డేలో ఎప్పుడు తిన్నా ఇలాగే వాటర్ కన్సిస్టెన్సీతో ఉంటుందండి, పాయసం డ్రై కాకుండా. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా మీరందరూ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.